ఈరోజు వాక్యం ఏంటంటే, ధ్యానాంశం ఏంటంటే పరమ ఉద్యానవనము. పరమ ఉద్యానవనం. ఉద్యానవనం అంటే ఏంటి? ఉద్యానవనం అంటే ఏంటి? గార్డెన్, పరలోకపు గార్డెన్. భూలోక సంబంధమైన గార్డెన్ కాదు, పరలోకపు సంబంధమైన తోట. గార్డెన్ అంటే తోట. పరమ గార్డెన్, పరలోకపు తోట అన్న విషయం మీద కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. నోట్స్ ఉన్న వాళ్ళు రాసుకోండి, డేట్ వేసుకొని పరమ ఉద్యానవనము అనే అంశం మీద మనం చెప్పుకోవాలి. సొలొమోను గొప్ప దైవజనుడు, దేవుని సేవకుడు. ప్రతి శనివారం సబ్బాతు రోజున ఆయన చర్చిలో వాక్యం చెప్పేవాడు. ఎవరు ఆయన? సొలొమోను. ఆయనకి ఏం పేరు పెట్టారంటే ప్రసంగి అన్నాడు. ప్రసంగి అంటే ప్రసంగించేవాడు అని అర్థం. ప్రసంగించక మునుపు అంత జ్ఞాని అయినప్పటికీ కూడా మోకరించి రాత్రిల్లా ప్రార్థన చేసేవాడంట. రేపు చెప్పే వాక్యం ఏంటి ప్రభు అంటే, దర్శనంలో దేవుడు రేపు చెప్పే వాక్యాన్ని ఈవేళ బయలుపరిచేవాడు. అవన్నీ చెప్పినప్పుడు నువ్వు చెప్పిన వాక్యం మొత్తం కూడా పుస్తకంలో రాయమన్నాడంట. దేవుడు ఏం చెప్పాడు? ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేసినప్పుడు దర్శనంలో అన్నీ తెలియజేశాడు. ప్రభువా, ఈ విషయం నాకు తెలియదు, నువ్వు నాకు తెలియజేయమని నువ్వు నాకు మొరపెట్టుము, నువ్వు గ్రహించలేని గూఢమైన విషయాలు నేను తెలియజేస్తున్నాడు కదా. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని సొలొమోను అంత జ్ఞాని అయినప్పటికీ ప్రభుని అడిగాడంట, రేపు చెప్పే ప్రసంగం ఏంటి ప్రభు? రేపు సబ్బాతు రోజున నేను చెప్పే ప్రసంగం ఏంటి ప్రభు అని అడిగాడంట. దేవుడు ఆ రాత్రి ఆయనకు బయలుపరిచాడంట. బయలుపరిచి దేవుని వాక్యం ప్రసంగి అయ్యి గుళ్ళో దేవుని వాక్యం చెప్పాడు. దేవాలయంలో సొలొమోను కట్టించిన దేవాలయం గొప్పది, చాలా పెద్దది, ప్రపంచంలో ఉన్నతమైనది. అలాంటి వాక్యం ఆ ప్రసంగి ఆ చర్చిలో చెప్పాడు, ఆ దేవాలయం. ఆ చెప్పిన ప్రసంగం ఇంటికి వచ్చిన తర్వాత రాయమన్నాడంట. నువ్వేమైతే చెప్పావో రాయమన్నాడంట. అలా రాసిందే పరమగీతములు. పరమగీతం అంటే, గీతం అంటే ఏంటి? పాట. పరమ అంటే పరలోకపు పాట, పరమగీతము. 8 అధ్యాయాలు ఉంటాయి. చాలా చిన్న పుస్తకం. వాటిల్లో ప్రపంచం మొత్తం, ఈ లోకంలో ఉన్నదంతా, పరలోకంలో ఉన్నంతా కూడా దేవుడు ఆయన బయలుపరిచాడు. కనుక ఒక వాక్యం చెప్పేవాడు, చిన్న మాట చెప్పేవాడంట. అక్షరము, అక్షరాన్ని తవ్వుకుంటా వేసినప్పుడు గొప్ప ప్రసంగాన్ని తీసేవాడంట. ప్రభుని అడిగేవాడంట, ఈ అక్షరంలో ఉన్న సత్యం ఏంటి ప్రభువా అని అంటే, దేవుడు అక్షర జ్ఞానం కాదు కానీ ఆత్మీయ జ్ఞానం దయచేసాడు. అలా రాసిందే పరమగీతం. పరమగీతాలు 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 3 వాక్యాలు ఉంటాయి ఆ సెంటెన్స్లో. పరమగీతములు 1వ అధ్యాయం 3వ వచనములో, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించు. 3 వాక్యాలు ఉన్నాయి. 3 వాక్యాలే ఆ సెంటెన్స్లో. 3వ వాక్యంలో మొట్టమొదటి వాక్యం మనం చదువుకుందాం. ఏంటది? నీవు పూసుకొను తైలము కాదు, పరిమళ తైలము. తైలము కాదు, పరిమళ తైలము సువాసన గలది. సువాసన అంటే మంచి వాసన. ఏమండి, ఎప్పుడైనా యూదులు ఏం చేసేవాళ్ళు అంటే, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి 12 గోత్రికులు మంచి జటామాంసపు అత్తర పూసుకునేవాళ్ళు. ముస్లిం సహోదరులు కూడా అత్తర పూసుకునేవాళ్ళు. చనిపోయినప్పుడు బర్యాలు చేసేటప్పుడు కూడా అత్తర పూసేవాళ్ళు, సాంబ్రాణి పూసేవాళ్ళు. అలాగే ప్రభు పరలోకములో మహిమ శరీరములకు ఏం పూసుకుని? నువ్వు పూసుకుని తైలము. ఏ తైలం అది? పరిమళ తైలము సువాసన గలది. సువాసన అంటే మంచి సువాసన, మంచి వాసన. ఆ వ్యక్తి వాసన అంటే, ఈ వాసన ఉన్నటువంటి వ్యక్తి పలానా వ్యక్తిని గుర్తుపట్టచ్చు. వాక్యం కోసం ప్రార్థన చేసుకుందాం. తల వచ్చి కళ్ళు మూసినట్లయితే వాక్యం కోసం అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, నీకు వందనాలు. జగత్తు పునాది వేయబడక మునిపే అనాది కాలంలో మరుగైన నీ వాక్యాన్ని మీరు మాకు ఇప్పుడు తెలియజేయండి ప్రభువా. కేవలం నీ వాక్యం కోసమే మేము ఆకలి దప్పులు కలిగి ఉన్నాం తండ్రి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నాను కదా.
నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, తృప్తిపరచబడుదురని మీరు వాగ్దానం చేశారు కదా. జీవాహారం అని మీ వాక్యం కోసం మేమందరం ప్రభువా, పెద్దవాళ్ళము చిన్నపిల్లలము అందరూ కూడా నీకు వాక్యం కోసం చూస్తున్నావు తండ్రి. నీ జీవవాక్యముతో మమ్మల్ని తృప్తిపరిచి పంపించమని, ఆ వాక్యముతో మా జీవితాలను మీరు మార్చమని, మీరు మాత్రమే మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరోసారి మీ అందరు కూడా యేసుక్రీస్తులో వందనాలు తెలియజేస్తున్నాం. ఏంటది? 3 వాక్యాలు. మొట్టమొదటి వాక్యం ఏంటంటే, నీవు పూసుకొను పరిమళ తైలం, తైలము కాదు, పరిమళ తైలము, సువాసన గలది. పరలోకంలో యేసు ప్రభు ధరించిన వస్త్రాలు ఏంటంటే, పూసుకోవడం అంటే ఏంటి? మన శరీరాన్ని పూసుకోవటం కాదు. అత్తరు ఎట్ట పూసుకుంటారు? దేనికి పూసుకుంటారు? ఎక్కడ పూసుకుంటారు? గుడ్డలకు పూసుకుంటారు. షర్ట్కి ప్యాంట్కి ఏ విధంగా పూసుకుంటారో పరలోకములో మహిమ శరీరములకు, మహిమ వస్త్రములకు, మహిమ శరీరములకు మహిమ వస్త్రాలు ధరించిన యేసు ప్రభు వారు పూసుకునేటువంటి తైలము పరిమళ తైలము, సువాసన గలది. పరలోకం మొత్తం సువాసన వస్తుంది. తండ్రి పూసుకుంటాడు, కుమారుడు యేసుక్రీస్తు వారు పూసుకుంటారు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు పూసుకుంటారు. ఏ తైలం అది? ఏ తైలము? పరిమళ తైలము. సువాసన. ఎంత సువాసన! నేను ఒకరోజు 5-6 సంవత్సరాల క్రితం విజయవాడ అవతల ఏలూరు ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాం. ఈ తెనాల దగ్గర క్రాసింగ్ ఇచ్చారు ట్రైన్లో. ట్రైన్ అక్కడ ఆగింది. ఆగితే అటుపక్క మల్లె తోటలు ఉన్నాయి, ఇటుపక్క మల్లె తోటలు ఉన్నాయి. మధ్యలో బండి ఆగింది. ఆ బండి ఎంత 5 నిమిషాలు క్రాసింగ్ ఇచ్చారు. ఇస్తే అటు నుంచి ఏ వాసన వస్తుంది? మల్లెపూల వాసన వస్తుంది. ఇటు నుంచి మల్లెపూల వాసన వస్తుంది. మనకు అర్థమైపోతుంది ఈ చేలోని మల్లెపూల చేలోనే అంత. మల్లెపూల్లో పనిచేసి, మల్లె తోటలో పనిచేసే వాళ్ళకి మల్లెపూల వాసన వస్తుంది. పరిమళ తైలపు వాసన పరలోకములో ఎంత సువాసన ఇస్తుందో. యేసు ప్రభు వారు ఆ తైలం పూసుకొని ఏ వస్త్రాలకి? అవి మహిమ వస్త్రములకు. మహిమ మన షర్టు ప్యాంట్లకి మనం ఏ విధంగా పూసుకుంటామో, ఇశ్రాయేలీలు ఏం పూసుకుంటారంటే, ముస్లిమ్స్ ఇశ్రాయేలీలు తైలం పూసుకున్నారు. అన్నిటికంటే కాస్ట్లీ అయినది, చాలా విలువైనది పరిమళ తైలము. తైలము కాదు, పరిమళ తైలము. ఒక చెట్టుకు పూస్తుంది, ఒక చెట్టు ఇస్తుంది పరిమళ తైలపు వృక్షము. ఆ వృక్షం ఎక్కడ ఉందంటే పరమ ఉద్యానవనములో ఉన్నది. ఒక వృక్షాలు, అలాంటి వృక్షాలు, పరిమళ వృక్షాలు చాలా ఉన్నాయి. పరలోకంలో చాలా ఉన్నాయి. ప్రతి వృక్షము తైలం ఇస్తుంది. ఆ వృక్షం పేరు ఆ తైలాన్ని పెడతారు. పరిశుద్ధ తైలము, ఆ చెట్టు పరిశుద్ధమైనది. అభిషేక తైలము, ఆ చెట్టు అభిషేకించబడినది. అలాగే నిమ్మగడ్డ తైలము, ఆ చెట్టు పేరు నిమ్మగడ్డ. అలాగే జటామాంసి అత్తరు తైలము, ఆ చెట్టు పేరు అత్తర తైలము. అలాగే ఆనంద తైలము, ఆ చెట్టు పేరు ఆనంద తైలము. ఉద్యానవనములో దేవుడు ఆ చెట్లన్నీ నాటాడు. ఏదేను తోటలో కాదు, పరలోకంలో ఉద్యానవనం ఉన్నది. ఏ వనం అది? ఉద్యానవనం ఉన్నది. దేవుడు స్వయంగా ఆ తోటలో ఆ చెట్లే పెట్టాడు. ఆ తైలములు ప్రతి చెట్టు దానికి సంబంధించినటువంటి తైలాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఎంత గొప్ప మాట! లవంగ తైలాలు ఎరుగుదరా, లవంగ చెట్లు పూలు పోస్తాయి. ఆ లవంగం మొగ్గ తీసుకొని మన నోట్లో పెట్టుకుంటే నోరంతా సువాసన వస్తుంది. మల్లెపూల చెట్టు మల్లెపూల వాసన వస్తుంది. అలాగే బంతిపువ్వు చెట్టు బంతిపువ్వు వాసన వస్తుంది. అలాగే రకరకాల పూల చెట్టు దాని వాసన ఇస్తుంది. ఇక్కడ అనేకమైన చెట్లు ఉన్నాయి ఉద్యానవనంలో. వాటిలో ఒక చెట్టు పేరు ఏంటంటే పరిమళ తైలపు వృక్షము. ఏ వృక్షం అది? ఆ ఉద్యానములో దేవుడు ఏమి నాటాడు? తైలపు వృక్షము నాటాడు. చూడండి, ఏవేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ చదువుకుందాం. ఏవేలు గ్రంథము 1వ అధ్యాయము
10వ వచనం చదువు ఒకసారి వినిపించండి. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము అంజూర చెట్లు వాడిపోయాను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దర అంటే యాపిల్ చెట్లు ఆడిపోయినని నరులకు చూసారా? సంతోషం లేదు, ఆనందంలో. ఆ వనంలో ఏం చెట్లు ఉన్నాయి? యాపిల్ చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు యొక్క పేర్లు అక్కడ రాయబడి ఉన్నది. ఆ వనములో అలాంటి చెట్లు ఉన్నాయి, పరిశుద్ధమైన చెట్లు. ఆ చెట్టులో ఒక చెట్టు గురించి మనం ఈ రాత్రి సమయంలో చెప్పుకుందాం. చూడండి, అదే పరమగీతంలో 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. అదే పరమగీతంలో ఉత్తర వాయువు ఏ తెంచుము, దక్షిణ వాయువు ఏం చేయము. ఏ ఉద్యానవనం అండి? నా ఉద్యానవనం మీద విసరుడి, దాని పరిమళములో విస్తరింపజేయడి, ఎదల్లో దింపడు. అంటే పరిమళ తైలములు. ఏ ఉద్యానం అది? నా ఉద్యానవనము. అంతవరకే, 16వ వచనం వరకే. దాంట్లో ఏం రాయబడి ఉన్నది? ఉద్యానవనము. ఎవరి ఉద్యానవనం అది? నా ఉద్యానం. అంటే తండ్రి అయిన దేవునిది, కుమారుడు యేసుక్రీస్తుది, పరిశుద్ధాత్మదేవుడు ముగ్గురు కలిసి అక్కడ ఒక ఉద్యానం ఉన్నది. ఆ ఉద్యానం పేరేంటి? దేవుని ఉద్యానవనము, పరమ ఉద్యానవనములో అన్ని చెట్లు అన్ని విధాలైన తైలాలు ఇస్తాయి. అన్ని చెట్లు, ప్రతి చెట్టు దానికి సంబంధించిన తైలం ఇస్తాయి. పరిశుద్ధమైన చెట్టు ఉందనుకోండి, ఆ వృక్షం ఏమి ఇస్తుందంటే పరిశుద్ధమైన తైలం ఇస్తుంది. అలాగే ఆనంద తైలము ఇచ్చేది ఆనందమైన చెట్టు, వాటిలో చాలా ఉన్నాయి. ఆ ఉద్యానవనంలో దేవుడు ఏం చేశాడంటే ప్రతి చెట్టుకి దాని మొదటలో దాని మొద్దుకి ఏమని రాశాడంటే దానికి ఒక పేరు పెట్టాడట. ఏమన్నాడంటే ఇది పరిమళ తైలపు వృక్షము, ఇది అత్తరు వృక్షము, ఇది అగరు వృక్షం అని ప్రతి చెట్టుకి దేవుడు ఒక పేరు పెట్టాడట. ఇక్కడ కాసేదానికి పరిమళ తైలము కూడా దానికి ఒక పేరు పెట్టాడట. ఆ పేరు దానికి కొట్టాడట. మీరు చూడండి, పెద్ద యూనివర్సిటీలో బాటనీ చదివేటువంటి శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే ఒక ఉద్యానమే తయారు చేస్తారు. ఆ ఉద్యానంలో ప్రతి చెట్టుకి ఒక లేబుల్ కొడతారు, ఒక ఇనప రేకు లాంటిది కొట్టి దాని మీద శాస్త్రీయ నామము, దాని పేరు రాస్తారు, చెట్టు పేరు. అలాగే పరలోకంలో ఉన్న ఉద్యానవనంలో నా తండ్రి వ్యవసాయకుడు, యేసుప్రభువు ఏం చెప్పాడు? నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, పరమ వ్యవసాయకుడు. ఆయన దేవుడు ఉద్యానవనం వేసి చుట్టూ కంచేసి లోపల ప్రతి చెట్టు రాసి నాటి దానికి పేరు పెట్టాడు. ఆ ఏం పేరు? అంశం ఏంటంటే మన అంశం ఏంటి? పరమ ఉద్యానవనము. ఎవరు నాటారు ఈ చెట్లన్నీ? దేవుడే నాటాడు. ఆ 13, 14 వచనాల్లో, అదే 13, 14 వచనాలు చెట్లు లెక్క ఆ లిస్ట్ ఉన్నది. నీ చిగురులు దారిన వనము, ఫల వృక్షములు. ఏ చెట్టు? కర్పూర వృక్షము, జడామాంస వృక్షము, గిడమాంసియు, నిమ్మగడ్డయు, లవంగపట్టియు, వివిధమైన. ఏ తైల వృక్షము చెప్పండి? పరిమళ తైల వృక్షము కాదు, వృక్షములో అగరు వృక్షం. అగ్ర అంటే ఏంటి? మనం క్రిస్మస్కి అదే కాదు, మన దేవాలయంలో ప్రతిసారి మనం ఏం చేస్తాం? సాంబ్రాణి తైన అగరవత్తులు వేస్తాం. అలాగా చాలా చెట్లు ఉన్నాయి. ఆ లిస్టులో మొత్తం కూడా మీరు 8 చెట్లు ఉన్నాయి. 8 చెట్లు కాదు, పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి. పరమ ఉద్యానవనమైనండి ఆ తోటలో అనేకమైన చెట్లు ఉన్నాయి. ప్రతి చెట్టుకు దేవుడు ఒక పేరు పెట్టాడు. దాని మీద శాస్త్రీయ నామ రాశాడు, తర్వాత దాని ఒరిజినల్ పేరు రాశాడు. ఆ చెట్టు ఏ విధమైన తైలం ఇస్తుందో కూడా దేవుడు చెప్పాడు. వాటిలో ఒక వృక్షం పేరు ఏంటంటే పరిమళ తైలపు వృక్షము. మీరు చదివి దాంట్లో ఉంటుంది ఆ మాట. ఆ 9 వృక్షాల్లో ఒక వృక్షం పేరంటే పరిమళ తైలపు వృక్షము.
ఆ వృక్షం అంట ప్రభు కోసము నదులు వేలాది నదులంత తైలమును ప్రభుకు పంపిస్తుందంట. ఏమండి, ఒక వృక్షాన్ని నేను చెప్తుంది. ఆ వృక్షం పేరేంటి? పరిమళ తైలపు వృక్షము. ఏమి చేస్తుందంటే తైలాన్ని, పరిమళ తైలాన్ని ఒక టన్ను కాదు, 2 టన్నులు కాదు, వేలాది టన్నులు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము. ఎంత ఎత్తు పెరిగిందో ఆ చెట్టు, అది ఎంత ఏ విధమైన ఎంత ఎన్ని నదులు ఇస్తుందో ఆ తైలాన్ని అంటే దేవుని వాక్యం మనం తెలియజేస్తుంది. మీకా గ్రంథము 6వ అధ్యాయం 7వ చదువుకుందాం. ఒకసారి మీకా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము. వేల కొలది పొట్టేళ్లను, ఎన్ని నదులు? వేలాది నదులంతా విస్తార తైలమును సంతోషింపజేయుతుంది. దేవుని యొక్క ఆ యేసు ప్రభు ధరించే మహిమ వస్త్రాలను తడపటానికి, రాసుకోవటానికి ఎన్ని నదులు? వేలాది నదులు. తైలము, ఏ తైలం అది? పరిమళ తైలము. వేలాది నదులు. ఏమండి, ఒక నది కాదు, 2 నది కాదు. ఆ చెట్టు దగ్గర, పరిమళ తైలపు చెట్టుల దగ్గర ఒక నది ఉన్నది. ఎన్ని నదులు అవి? ఎన్ని నదులు చదివారు కదా? ఎన్ని నదులు? వేలాది నదులు. ఒక నది కాదు, 2 నదులుగా. ఆ నది పేరంటే పరిమళ తైలపు నది. ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ చెట్టుల దగ్గర దేవుడు ఒక నదిని నాటాడు, నదిని తయారు చేశాడు. ఆ నది నుండి ప్రవహిస్తూ ప్రభు పాదాల దగ్గరికి వెళ్తుందంట. దేవుడు అంటే ఆ నదిలో ఉన్నటువంటి ఆ తైలాన్ని, పరిమళ తైలాన్ని తన మహిమ వస్త్రాలకు పూసుకునేవాడంట. దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ యొక్క మహిమ శరీరాలను తడపడానికి ఎక్కడి నుంచి వస్తున్న నదులు? ఎన్ని నదులు? ఎన్ని? వేలాది నదులు, వేలు. ఎంత గొప్ప మాట అండి. ఒక్క రవ్వ తైలం కొనాలి. నేను మన చీర ఇంకొల్లు వస్తున్నా. ఇంకొల్లో ఆటో ఆగే చోట నేను ఆటో కోసం ఉంటే ఒక పేరు రాసి ఉంది. మనం వండుకునేది కూరలు వేసేదే కూర. ఏం కూర ఏం వేస్తారు? తాలింపులు వేసేటప్పుడు ఇంకొకటి పుదీనా తైలము అమ్మబడని రాసి ఉంది. ఏ తైలం అండి అది? పుదీనా తైలము అమ్మబడని రాసి ఉంది. పుదీనా తైలం ఎలా ఉంటుందని నేను వెళ్ళా. ఆడికి వెళ్తే చూపించాడు, బాటిల్, చిన్న బాటిల్ చూపించాడు. ఆ తైలం పేరేంటి? కూరల్లో వేస్తున్నారు పుదీనా ఆకు. పుదీనా ఆకులో నుంచి పుదీనా తైలం చేస్తామండి. దీంట్లో ఏం కల్తీ ఉండదండి, ఒరిజినల్ తైలం. ఇది ముస్లిమ్స్ కొంటారు. ఈ తైలము వాళ్ళు చదువుకునే ఖురాన్ మీద రాస్తారంట. చదువుకునే ముందు, ఆ ఖురాన్ ఓపెన్ చేసే ముందు మోకరించి ప్రార్థన చేసి ఏ తైలం అది? పుదీనా తైలము ఆ ఖురాన్ మీద చల్లుతారంట. చల్లి అప్పుడు మాత్రమే తీస్తారండి. ఇదిగో పక్కన మసీదు ఉంది కాబట్టి ముస్లిమ్స్ అందరూ మా దగ్గరికి కొనకి వెళ్తారండి. ఎంత బాటిల్, చిన్న బాటిల్. ఏ తైలం అది? పుదీనా. మనకు తెలియదు దాంట్లో తైలం వచ్చే సంగతి మనకు తెలియదు, కూరలో వేసుకోవడం మనకు తెలుసు. అలాగే ఈ నదులంట ఒకటా కొద్దిగా ఎన్ని నదులు? వేలాది నదులు దేవుని సన్నిధికి పంపిస్తుంది ఈ చెట్టు. ఆ చెట్టు పేరు ఏంటంటే పరిమళ తైలపు వృక్షము. దేవుడిని మహింపరుస్తారు. ఎంత గొప్పవాడు దేవుడు. ఆయన మహాకాశ పట్టజాలనంత దేవుడు. ఆయన కూర్చునే సింహాసనము మహా గొప్ప సింహాసనము. ఆయన పెట్టుకున్న కాళ్ళకి పెట్టుకునే పాదపీఠము భూమి. ఈ భూగోళం మొత్తం కూడా ఎవరి పాదపీఠము? యేసుక్రీస్తు యొక్క పాదపీఠము. ఆయన సింహాసనం అంతా ఆకాశం సింహాసనము. అంత ఆయనకి కావాల్సిన నూనె, తైలం ఎంత కావాలంటే వేలాది నదులు అంత తైలం ఎవరికి పంపిస్తాను? ఈ చెట్టు ఒక్క చెట్టే. ఆ చెట్టు పేరేంటి? పరిమళ తైలపు చెట్టు. నదులు, వేలాది నదులు దేవుని సన్నిధికి పంపిస్తున్నాయి. ఆ నదిలో ఉన్నటువంటి ఆ యొక్క పరిమళ తైలాన్ని దేవుడు పూసుకుంటే సువాసన ఇచ్చును. ఎక్కడ సువాసన ఇస్తుందండి? పరలోకంలో. ఆ ఊర్లో ఒక పాపాత్ముడు ఒక స్త్రీ ఉందంట. ఎన్నో డబ్బులు పోగుపెట్టుకొని జాగ్రత్త భద్రపరుచుకొని యేసు ప్రభు ఎప్పుడు మనకి ఈ సాయంలోకి వస్తాడు, ఈ ప్రాంతంలోకి వస్తాడు, యేసయ్య పాదాలు కడుగుదామని పరిమళ తైలాన్ని, ఏ తైలం అనేది? జటామాంసి అత్తర్ తైలాన్ని చిన్న బాటిలో
ఆ బాటిల్ కొనడానికి ఎంతో ప్రశ్న పడిందంట. ఆ పాపాత్మల స్త్రీ వచ్చి యేసయ్య పాదాలు కన్నీటితో కడిగి తమ పాపాలను ఒప్పుకొని ఆ అత్తరు పగలగొట్టి, ఆ సీసా పగలగొట్టి మొత్తం యేసయ్య పాదాల దగ్గర పూసిందంట. కన్నీటితో ఆయన పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిసింది. ఆ తర్వాత ఆమె తెచ్చుకున్న అత్తరు, ఏ అత్తరుది? జటామాంస అత్తరు, అంటే పరిమళ తైలపు అత్తరు. ఎంత బాటిల్ ఇది? చిన్న బాటిలో ఎన్నో డాలర్లు అయిందంట. తీసుకొచ్చి ఆయన పాదాలు దగ్గర ఆ ఇల్లంతా ఏ వాసన వచ్చింది? సువాసన వచ్చింది. ఇస్కరియోతు యూదా అన్నాడంట, ఎంత డబ్బులు వేస్ట్ చేసి ఇంత కొనాల్సినంత అవసరం, ఈ డబ్బులు ఈ బాటిల్ అమ్మి ఈ బాటిల్ ద్వారా వచ్చే డబ్బులు పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అన్నాడు. ప్రభు అన్నాడు, నేను చనిపోయే ముందు నా శరీరాన్ని అభిషేకించింది ఏ తైలముతో? పరిమళ తైలముతో నా శరీరం మొత్తం అభిషేకించింది. మీరు ఆమెని ఏమనొద్దు. ఆమె సువార్త ఎక్కడ ప్రకటించబడిద్దో అక్కడ ఈ పేరు కూడా ప్రకటించబడుద్దు అని అన్నాడు. కేవలం ఒక స్త్రీ రక్తమాంసాలను యేసు ప్రభు యొక్క వస్త్రాలు కాదు, ఆయన పాదాలని కడగటానికి చిన్న బాటిల్ కొనుక్కుంటే ఈ చెట్లంట వేలాది నదులను తైలం పంపిస్తున్నాయి అంట. ఎవరికి? ఎవరు వస్త్రాలు తడపడానికి? యేసుక్రీస్తు యొక్క వస్త్రాలు తడపడానికి. ఆ పరలోకం అంతా ఏ వాసన వస్తుంది? సువాసన. నువ్వు పూసుకొని చూడండి ఒకసారి, నువ్వు చదవండి పరమగీతలు 1:3 ఏం మాట ఏం రాయబడి ఉంది? నీ పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. పూసుకొను, అత్తరు పూసుకుంటాం కదా, అలాగే ఈ పరిమళ తైలపు చెట్లంట వెళ్ళి నువ్వు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. యేసయ్యని తడపడానికి, యేసయ్య మహిమ వస్త్రాలు తడపడానికి వేలాది నదులంతా పరిమళ తైలాన్ని పంపించినాయి అంట. ఈ చెట్టు ఒక్క చెట్టే. ఏ వనం అది? ఆ వనం పేరేంటి? పరిమళ ఉద్యానవనములో నాటేడు దేవుడు, పరమ వ్యవసాయకుడైన యేసు ప్రభు వారు నాటేడు. నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్ష అన్నాడు. దేవుడికి బాగా తెలుసు. ఆ పొలాన్ని దున్ని శుభ్రంగా దున్ని ఆ యొక్క ఆ ఉద్యానవనంలో, ఆ తోటలో ఏం నాటాడంటే రకరకాలైన తైలపు వృక్షాలు నాటాడు. ఆ వృక్షం అంట ఆశీర్వించబడిందంట. ఎంత బిదిగింది? వేలాది నదులంత పరిమళ తైలాన్ని ఉత్పత్తి చేయడానికి చెట్టు ఎంత అయి ఉండాలి? అప్పుడు చూడండి, 80వ కీర్తన 9, 10, 11 వచ్చిన చదవండి. ఎంత వెడల్పున ఉందో ఆ చెట్టు. కీర్తనలో 80వ కీర్తన 9, 10, 11 చదువుకున్నాం. దానికి తగిన స్థలము నీవు ఏర్పరిచితివి, దాని వేరు ఎక్కడ పారిందండి? లోతుగా పారి అది దేశమంతటా, పరలోక దేశం మొత్తం అక్కడ వ్యాపించెను. పాలు తేనెల ప్రవృత్తి దేశం మొత్తం వ్యాపించింది. తర్వాత దాని నీడ ఏం కప్పింది? దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు ఎక్కడి వరకు వ్యాపించినాయి? సముద్రాన్ని కొలతగా వేయగలరా? సముద్రం లెక్క వేయగలరా? సముద్రం అంతా కవర్ చేసిందంట దాని తీగలు. తర్వాత ఏ తీగది? ఏ చెట్టది? పరిమళ తైలపు వృక్షం యొక్క శాఖలో అంత ఎత్తు ఉంది కాబట్టి వేలాది తైలాన్ని ఉత్పత్తి చేసి ప్రభువుకు పంపిస్తున్నాయి. యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలంటే శాఖలో రెమ్మలు వ్యాపించను. ఎంత గొప్ప మంచి చెట్టుని తీసుకొచ్చి దేవుడు నాటాడు. నాటితే అది మహావృక్షం అయిపోయింది. దాని భూమి లోపలికి వెళ్ళిపోయింది. అంతా కప్పేసింది, సముద్రాలను కప్పేసిందంట. అంత చెట్టు కాబట్టే వేలాది నదుల పరిమళ తైలాన్ని ప్రభువుకి ప్రత్యేకించి పంపిస్తాం. సహోదరుడా, దేవుడు నిన్ను నన్ను నాటాడు. ఆయన రాసుకోవటమే కాదు, ఆయనతో పాటు మనకు కూడా దేవుడు రాస్తాడు. ఆ పరిమళ తైలం రాసుకోవాలి. పరిమళ తైలం లేకపోతే పరలోకం పోవు. సువాసన ఇవ్వాలి. క్రైస్తవులందరూ కూడా ఏమి ఇవ్వాలి?
సువాసన. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళంగానే ఇది దేవుడిచ్చిన దీవెన సువాసన ఇస్తుంది, రక్షణ సువాసన ఇస్తుంది, జ్ఞానం సువాసన. ప్రతి ఇంట్లో ఈ పరిమళ తైలపు యొక్క సువాసన వెదజల్లబడాలి. అదే దేవుని ఇల్లు. నీ లోకంలో మనకు కావాల్సింది ఏంటంటే పరలోకము ఎలా ఉంటుందో మన ఇంట్లోనే మనం రుజువు చేయాలి. ఇలా ఉంటుంది పరలోకం అని. పరలోకంలో ఇలా ఉంటారని ఈ పరిమళ తైలపు యొక్క సువాసన నీ ఇంట్లో ఉండాలి. నా హృదయం ఒక నోరు తెరిస్తే సువాసన కలిగిన భాష మాట్లాడాలి, రక్షణ కలిగిన మాటలు మాట్లాడాలి. దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు బహు పేదవాడు. అలాంటి యేసు ప్రభు మీద ఉమ్మి వేశారు. సిలువేయక ముందు ఏం చేశారండి? యేసయ్య మీద ఏం చేశారు? ఉమ్మి వేశారు. ఆయన మీద వేసిన ఉమ్మి అంత తెలుసా? 5 బకెట్లు అవుతుందంట. యేసయ్యను కూర్చోబెట్టి ఆ సైనికులందరూ కూడా, రోమా గవర్నమెంట్లో ఉన్న సైనికులందరూ కూడా పొంతి పిలాతు యొక్క ఆర్డర్ తీసుకొని యేసయ్యను కొట్టక మునుపు ఆయన మీద కాకరించి ఊసారంట. ఊసినటువంటి ఉమ్మి ఎన్ని బకెట్లు అవుతుంది? 5 బకెట్లు అవుతాయి. కానీ పరలోకంలో ఈ చెట్లు దేవుని మహింపరుస్తున్నాయి, చెట్లు ఆనందపరుస్తున్నాయి. ఎంత గొప్పగా దేవుడు ఇస్తున్నాడు. చెట్లను చప్పట్లు కొడతాయి అంట. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 12వ చదువుకుందాం. చెట్లు చాలా చప్పట్లు కొడుతున్నాయి అంట. ప్రభు రక్షకుడు. చెట్లు సువార్త ప్రకటిస్తున్నాయి. 55వ అధ్యాయం 11వ వచనం 12వ వచనము. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. పూర్వకాలం నుండి 55:12. యెషయా గ్రంథము 55 సమాధానం పొంది నీ ఎదుట పర్వతములను సంగీత నాదము చేయును. చెప్పండి, ఎక్కడ చెట్లన్నీ? పొలములో పరమ ఉద్యానవనము అనే పొలములో ఉన్న చెట్లన్నీ చెట్లు చప్పట్లు కొట్ట. మీరు ఎరుగుదురా? అప్పుడు తెలుసు సార్ మనకి. కానీ పరలోకంలో జరుగుతుంది. ఎందుకు చప్పట్లు కొడుతున్నాయి? అయ్యా, నువ్వు లోకరక్షకుడవు. మానవులు గ్రహించినా గ్రహించకపోయినా మేము గ్రహిస్తున్నాం. మేము నిన్ను కొనియాడుతున్నాం. దేంతో కొనియాడుతున్నాం? మా తైలముతో. చెట్లన్నీ, ఏ చెట్లు? ఎక్కడ ఉన్న చెట్లు? ఎన్ని? ఎక్కడ ఉన్నాయి? పొలంలో చెట్లు కాదు, పరిశుద్ధ గ్రంథములో పరమ ఉద్యానవనములో ఉన్న చెట్లన్నీ, పరమ ఉద్యానవనం చెట్లన్నీ చప్పట్లు కొడుతున్నాయి. క్లాప్ ద హ్యాండ్స్. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో చప్పట్లు కొట్టాం. వృక్షములో, ఆక్సిజన్ ఇచ్చే వృక్షములో, దేవుని యొక్క ఆక్సిజన్ ఇచ్చే వృక్షములో, మానవులకి ఆక్సిజన్ ఇచ్చే వృక్షం, ప్రాణవాయు ఇచ్చే వృక్షములో దేవుని మహింపతు చప్పట్లు కొడుతున్నాయి. ఎప్పుడు చప్పట్లు కొడుతుంది? వాటికి చేతులు ఉన్నాయి, ఉంటేనే కదా. చేతులు ఉంటాయి అంటే దీన్ని బట్టి మనకేం తెలుసు? చెట్లకి ఏమున్నాయి? చేతులు ఉన్నాయి. ప్రతి చెట్టు కూడా దేవుని సంతోషపరుస్తుంది చప్పట్లతో. ఏమని కొడుతుందంటే, అయ్యా నీవు లోకరక్షకుడు, అయ్యా నీ మహిమను వదిలిపెట్టి భూలోకంలోకి వచ్చి మానవుల చేత నువ్వు నిందలపడ్డావు, ఉమ్మి వేయించుకున్నావు, నీ కృప చాలా గొప్పది, నువ్వు కృపగల దేవుడవు అని ఆ పాట పాడుతూ, ఏ పాట అది? పరలోకపు పాట, పరమ గీతముల పాట పాడుతూ. గీతం అంటే ఏంటి? పాట పాడుతూ చప్పట్లు లయబద్ధంగా చప్పట్లు కొడదని అంట. చెట్లు చప్పట్లు కొడతాను నేను ఎక్కడ ఎరగను, కానీ వాక్యం రాసి ఉంది. ఏ చెట్లు అవి? పరమ ఉద్యానములో ఉన్న చెట్లు, తైలములు ఇచ్చే చెట్లు దేవుని మహింపరుస్తున్నాయా? నువ్వు నాటకపోతే, నీవుగా నాటకపోతే మేము నిన్ను మహింపరచలేము. ఎన్ని వేల నదులండి? ఎన్ని వేల నదులు? వేలాది నదులు పరలోకం మొత్తం నింపేసినాయి అంట. మనం పరలోకం పోగానే ఆ సువాసన మనం చూస్తాం. యేసయ్యను చూడంగానే సువాసన వస్తుంది. ముందు అత్తరు పూసుకున్న వ్యక్తి మన ఇంటికి వస్తే ముందు వాసన వస్తుంది. చేపలు అమ్ముకునే వాళ్ళు వస్తే ముందు చేపల వాసన వస్తుంది, తర్వాత చేపల మనకు వస్తుంది. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో ఆ పని యొక్క వాసనకి తెలుస్తుంది. చెట్లతో పరిమళ తైలముతో నింపబడిన పూసుకున్న యేసుక్రీస్తు మహిమ వస్త్రములో వాసనను చూస్తావు, నేను చూస్తాను. ఇది జరుగుతున్న వాక్యం. అయితే నీ ఇంట్లో, నీ కుటుంబంలో ఈ పరిమళ వాసన నీకుందా?
ఉన్నదా? యేసయ్య యొక్క రుచి కలిగిన మాటలు నువ్వు మాట్లాడుతున్నావా? దేవుని మాటలు దేవుని వాక్యం చెప్తుంది, చెట్లు అంట చప్పలు కొడుతుందంట. దేనికి బుద్ధి లేదని, వీళ్ళకి బుద్ధి లేదయ్యా, ఎంత చెప్పిన వీళ్ళు ఎనరో, మారు మనసు పొంద, నువ్వు లోక రక్షిస్తానికి వచ్చావు అని దేవుణ్ణి కొనియాడుతున్నాయి. ఎవరు చప్పలు కొడుతుంది? ఎవరు? ఏ చెట్లయి? పరిమళ తైల వృక్షములో చాలా చెట్లు ఉన్నాయి ఉద్యానవనంలో. ప్రతి చెట్టు వేలాది నదుల తైలాన్ని దేవుడి దగ్గర తీసుకుని వెళ్తే ఆ తైలంతో తండ్రి కుమారుని అభిషేకించాడు. అందుకే యేసు ప్రభు పేరుంది అభిషేక్తుడని. అభిషేక్తుడంటే అభిషేకించబడిన వాడు. కొంతమంది రాజకీయ నాయకుల యొక్క విగ్రహాలకి పాలతో అభిషేకిస్తారు, పాలు పోస్తారు ఆ యొక్క స్టాట్యూకి. దేశాన్ని పరిపాలించే మంచి మంచి నాయకులు ఉన్నారు కదా, చనిపోయినప్పుడు వాళ్ళ యొక్క విగ్రహాలు చేసి వాళ్ళని పాలతో అభిషేకిస్తారు. దేశాన్ని పరిపాలించే మంచి నాయకులకు ఏం చేస్తారు? పాలతో అభిషేకిస్తారంటే పాలు పోస్తారు తల మీద. అలాగే తండ్రి తన కుమారుడు యేసుక్రీస్తుని పరలోకము సింహాసనం కూర్చోబెట్టి ఆ వేల నదిలో ఉన్నటువంటి ఆ యొక్క పరిమళ తైలాన్ని తీసి యేసు ప్రభు మీద పోస్తే ఆయనకి పెట్టిన పేరంటే అభిషేక్తుడు. అభిషేక్తుడు అంటే అభిషేకించబడిన వాడు, నూనెతో అభిషేకించబడిన వాడు, పరిమళ తైలముతో అభిషేకించబడిన వాడు, రక్షణ తైలముతో అభిషేకించబడిన వాడు యేసుక్రీస్తు. ఈ మానవులకు తెలియక యేసు ప్రభు మీద ఏం వేశారు? ఉమ్మి వేశారు. యేసు ప్రభుని బంధించి అక్కడ తీసుకుని వెళ్ళి యేసు ప్రభుని కొట్టి యేసు ప్రభు మీద ఏం వేశారు? ఎన్ని బకెట్లు అవుతుంది? 5 బకెట్లు. సహోదరులారా, నీవు కానీ నేను కానీ దేవుడిని మహింపరచకపోతే ఆ చెట్టు దేవుడు పెళ్ళగిస్తాడు, ఆ చెట్టును దేవుడు తీసేస్తాడు. కనుక ఇదే అనుకూల సమయము, ఇప్పుడే రక్షణ దినం. కనుక మనందరం కూడా దేవుడిని చెట్టును చూసి మహింపరచాలి. మాటలు లేని చెట్లు స్వరాలతో మాట్లాడుతూ, చేతులు లేని చెట్లు చేతులతో చప్పట్లు కొడుతూ, ఎన్ని నదులు పరిమళ తైలాన్ని పంపించి నీ ప్రభు దగ్గరికి? వేలాది నదులు. ఆ నదుల్లో ఉన్నటువంటి ప్రతి దాన్ని, ఆ నదులతో వచ్చినటువంటి ఆ పరిమళ తైలాన్ని తండ్రి తన కుమారుడికి ఏం చేశాడంటే ఆ తల మీద అభిషేకించాడు. అందుకే అభిషేక్తుడని యేసు ప్రభు వారికి పేరు. ఏం పేరండి? అభిషేక్తుడంటే అభిషేకించబడిన వాడు, పరిమళ తైలముతో అభిషేకించబడిన వాడు యేసుక్రీస్తు. పాత నిబంధనలోనేమో అభిషేక్తుడు అన్నారు, క్రొత్త నిబంధనలో క్రీస్తు అన్నాడు. క్రీస్తు అంటే అభిషేక్తుడు, తండ్రి చేత అభిషేకించబడిన వాడు, పరిమళ తైలముతో అభిషేకించబడిన వాడు యేసుక్రీస్తు. నీవు నేను అభిషేకించబడిన వాడు అయి ఉన్నారు. దేనితో అభిషేకించబడాలి మనం? రక్షణతో, వాక్యముతో. ఒక వ్యక్తిని చూడంగానే ఆ వ్యక్తి యొక్క నోటిలో నుంచి ఏమొస్తుందండి? దేవుని వాక్యం అనే సువాసన వస్తుంది. ఒక వ్యక్తి బైబిల్ చదవలేదనుకోండి, ప్రార్థన చేయలేదని, ప్రార్థన సువాసన ఒక ఇంట్లో లేదనుకోండి, బైబిల్ సువాసన ఇంట్లో లేదనుకోండి, ప్రార్థన వాతావరణం లేదనుకోండి, ఆ ఇంట్లో అంతా కూడా దుర్భాష. నాకు స్నేహితుడు ఒకటి ఉండేవాడు, నేను ఆడికి వెళ్ళాను. కొంత దూరం ఒక వేరే చోట ఉద్యోగం చేస్తున్న వెళ్ళాను. వాడు ప్రభువుని నమ్ముకున్నాడు కదా అనుకుంటే, వాళ్ళకి 2 పిల్లలు. వాళ్ళు వందనాలు చెప్పలేదు, దేవుని మాటలు లేదు, లోకంలో 100% లోకంలో ఉన్నారు. నేను అనుకున్నాను కదా, ఈ ఇంటికి రావడం తప్పు కదా అనుకున్నాను. ఎందుకంటే దేవుని వాతావరణం లేదు, లోక సంబంధమైన వాతావరణం, లోక సంబంధమైన కబుర్లు ఉన్నాయి. మరొక వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళంగానే ముందు ప్రార్థన చేయన్నా అంటారు, ప్రార్థన చేయించుకుంటారు. కనుక సహోదరుల, ప్రార్థన సువాసన ఉండాలి, వాక్య సువాసన ఉండాలి, రక్షణ సువాసన. ఈ సువాసనలన్నీ కూడా రకరకాల చెట్లు యేసు ప్రభు దగ్గరికి వేల కొలది తైలాన్ని పంపిస్తున్నాయి. వేల కొలది నది జీవితాంతం ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నదిలో ఉన్నటువంటి ఆ తైలాన్ని యేసు ప్రభు మీద అభిషేకించినప్పుడు ఆయనకి పెట్టిన పేరేంటి? అభిషేక్తుడు. అభిషేక్తుడు అంటే క్రీస్తు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు. పాత నిబంధనలో అభిషేక్తుడు అన్నారు, క్రొత్త నిబంధనలో క్రీస్తు అన్నారు. అందుకే క్రీస్తు కోసం యూదులు ఎదురు చూస్తూ ఉన్నారంట.
బైబిల్లో రాయబడినటువంటి ఈ ప్రసంగం చదివి, సొలొమోను రాసినటువంటి ఈ వాక్యాన్ని చదివి యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారంట. యూదులు 12 మంది గోత్రికులు యేసుప్రభు వస్తాడంటే ఆయన వచ్చినప్పుడు అభిషేకించబడిన వాడు అయి ఉండాలి కదా. ఆయన వస్తున్నప్పుడు మనకి అత్తరం కనిపించాలి కదా. అభిషేకించబడితే ఒక వ్యక్తి అత్తరం పూసుకుంటే బైబిల్లో చాలామంది అత్తరం పోస్తారు. బైబిల్ ఓపెన్ చేయగానే అత్తరం వాసన వస్తుంది. అలాగే యేసు ప్రభు నిజంగా రక్షకుడైతే, నిజంగా క్రీస్తు అయితే, అభిషేకించబడిన వాడైతే ఆయన వచ్చినప్పుడు పరిమళ తైల వాసన రావాలి కదని వాళ్ళు ఎదురు చూశారంట. ఆయన పరలోకంలో ఉన్న తన మహిమను, తన కీర్తిని వదిలిపెట్టి ఈ లోకానికి నీలాగా నాలాగా వస్తే అది గ్రహించలేకపోయారు. ఇశ్రాయేలీయులకు కూడా రక్షణ లేదు. అభిషక్తుడు అంగీకరించిన యేసుక్రీస్తుని మామూలు మనుషులు అనుకుంటారు. కనుక సహోదరులారా, ఇప్పుడు ఇశ్రాయేలుకి ఏం తెలియదంటే ఎదురు చూస్తున్నటువంటి యేసు ప్రభుని పోగొట్టుకొని రానటువంటి అంత్యక్రీస్తుని చూసి ఎదురు చూస్తున్నారు. రక్షణ లేదు. అభిషేకించబడిన వాడు అంటే ఒక పనికి అభిషేకించబడిన వాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే కలెక్టర్కే పనికి ఉపయోగపడతాడు. ఒక కార్పెంటర్ పని చేయడానికి ఉపయోగిస్తాడు. కంసాలి బంగారం చేయడానికి ఉపయోగపడతాడు. అలాగే యేసుక్రీస్తు దేనికోసం అభిషేకించబడాడంటే నిన్ను నన్ను రక్షించడానికి అభిషేకించబడ్డవాడు. అలాగా అభిషేకించబడినది యేసుక్రీస్తుని లోకానికి పాపులు రక్షించడానికి యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన ఆయన అభిషేక్తుడని వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడినట్లయితే తెలుసుకునేవాళ్ళే. వాళ్ళ మనోనేత్రం వెలిగించబడలేదు, యేసు ప్రభుని గమనించలేదు. వాళ్ళు అనుకుంటున్నారంట రక్షకుడు వస్తే, అభిషేక్తుడు వస్తే ఆయన పూసుకున్న పరిమళ తైల వాసన మనకు వస్తుంది కదా, మన దేశం మొత్తం వ్యాపించింది కదా అనుకుంటున్నారంట. ఆ అత్తర్ని, ఆ మహిమను మొత్తం వదిలిపెట్టి యేసు ప్రభు నీలాంటి నాలాంటి రక్తమాంసములతో వచ్చాడన్న విషయం సొలొమోను తెలియజేశాడు. అది కూడా సొలొమోను రాసిన పరమగీత ఎన్నోసార్లు చదువుతారు యూదులు, కానీ దీంట్లో సత్యాన్ని వాళ్ళు గ్రహించలేదు. అక్షర జ్ఞానమే ఉన్నది కానీ ఆత్మీయ జ్ఞానం ఈరోజు ఇశ్రాయేలుకి లేదు. కనుక యేసు ప్రభువుని అభిషేకిస్తానికి ఏ తైలము వాడారండి? ఏ తైలం అది? పరిమళ తైలము. అది ఎక్కడి నుంచి వస్తుంది? పరిమళ తైలపు వృక్షం. ఆ వృక్షం ఎన్ని నదులతో పంపిస్తుంది? వేల కొల నదులతో పంపిస్తుంది. ఆ నదుల్లో ఉన్న తైలముతో తండ్రి తన కుమారుని ఏం చేశాడంటే అభిషేకించాడు. అభిషేకించి లోకాన్ని పంపించి అభిషేక్తుడు వస్తాడని ఇప్పుడు కూడా ఇశ్రాయేలు ఎదురు చూస్తున్నారు. వచ్చిన ఆయన్నేమో ఉమ్మేశారు, ఇంకా ఎదురు చూస్తున్నాం. ఆ నిరీక్షణ మంచిది కాదు. కనుక సహోదరులారా, నీ ఇంట్లో రక్షణ వాసన ఉండాలి, ప్రేమ వాసన ఉండాలి, దేవుని వాసన ఉండాలి, ప్రార్థన వాసన ఉండాలి, వాక్యపు వాసన ఉండాలి, దేవుని క్రమశిక్షణ ఉండాలి. యేసుక్రీస్తు మీ ఇంట్లో ఉన్నాడని మనకి ఇదో రుజువు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, నీ కొందనాలు. పరలోకములో నీ కుమారుడు యేసుక్రీస్తుని అభిషేక తైలముతో అభిషేకించడానికి తైలపు వృక్షములు ప్రభువా వేల కొలది నదుల తైలములు పంపించినప్పుడు దానితో పరలోకం మొత్తం కూడా సువాసన వచ్చేటట్లుగా నీ కుమారుని అభిషేకించి అభిషక్తుడిగా ఇశ్రాయేలు దేశాన్ని పంపించారు దేవా. లోకానికి పంపించారు దేవా. దాన్ని గ్రహించలేకపోతున్నారు. కానీ మా జీవితంలో ప్రభువా నీ కుమారుడు యేసుక్రీస్తుని మేము అంగీకరించి పరలోకపు వాతావరణం మా ఇళ్లలో ఉండేటట్లుగా రక్షణ సువాసన, క్రీస్తు సువాసన ప్రభువా, వాక్య సువాసన, ప్రార్థన సువాసన మా జీవితంలో ఉండడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.